శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో 2019-24 మధ్య మెటీరియల్ కాంపోనెంట్ అండ్ టైటిల్మెంట్ ఖర్చు చేయకపోవడంతో దాదాపు 2000 కోట్ల నిధులు మురుగుపోయాయని 20 సూత్రాలు అమలు పథకంపై చైర్మన్ లంక దినకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లెక్కన రాష్ట్రం మొత్తం ఎంత నష్టపోయిందో తెలుసుకోవడం ఊహకందని విషయమన్నారు. అలా మురిగిపోయిన నిధులు ఆ జిల్లాకు లాభమో లేక నష్టమో తనను విమర్శించేవారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితావు పలికారు. జగన్ పాలనలో ఉపాధి హామీ నిధులు వినియోగించుకోవడంలో పూర్తి వైఫల్యం, నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. గత 5 ఏళ్ల కేంద్ర ప్రయోజిత పథకాల అమలుపై ఏప్రిల్ 30 నాటికి అన్ని జిల్లాల సమీక్షలు పూర్తి చేస్తామన్నారు. ఈరోజు ఈ యొక్క పాత్రికేయ సమావేశానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ, గత 3 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టులు అమలు తీరు ఏ విధంగా ఉంది, ఏ విధంగా మెరుగుపరుచుకునే సత్ఫలితాలు అందే విధంగా అమలుపరచాలి అనేటటువంటి ధ్యేయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం స్వర్ణాంధ్ర సాధన, ఆ దిశగా గత 5 ఏళ్లలో జరిగినటువంటి అస్తవ్యస్త పాలన ఆనవాళ్లకి సంబంధించినటువంటి అంశాలని చెరిపేసి వికసిత భారత్లో స్వర్ణాంధ్రని భాగస్వామ్యం చేయాలంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు కానీ, ప్రాజెక్టులు కానీ గతంలో మ్యాచింగ్ లేక విడుదల చేసినటువంటి నిధుల్ని డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితుల నుంచి నిలుపుదల చేసి సత్ఫలితాలు అందించేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలనే ఉద్దేశంతో సమీక్షలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు 15 జిల్లాలకు వెళ్ళడం జరిగింది. నిన్ననే నెల్లూరు జిల్లాకి వెళ్ళడం జరిగింది. విశాఖపట్నంలో కూడా మీ అందరికీ తెలుసు, 3వ పర్యటన అది విశాఖపట్నం. ఇప్పుడు 15 జిల్లాలు పూర్తయినాయి. నిన్న నెల్లూరుతోటి 15 జిల్లాల్లో కూడా అధికారులు చాలా చక్కగా సమాచారాన్ని ఇవ్వటము, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ధ్యేయం స్వర్ణాంధ్ర సాధనకు అనుగుణంగా పనిచేయడానికి వారు సమాయత్తం అవుతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే గత ప్రభుత్వ ఆనవాళ్లని చెరిపివేసుకుని అడుగులు ముందుకు వేసేటటువంటి ప్రయత్నం స్పష్టంగా అధికారుల్లో కనబడుతూ ఉంది. ముఖ్యంగా 2019-24 మధ్య ఉపాధి హామీ నిధుల గురించి ప్రత్యేకంగా నేను ప్రస్తావించదలిచాను. ఆ నిధులను వినియోగించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. వినియోగించిన నిధుల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి నిధుల దుర్వినియోగం కూడా జరిగింది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో 15 జిల్లాలు పర్యటించిన తర్వాత వచ్చిన అనుభవం ప్రకారం చెప్తా ఉన్నాను. ముఖ్యంగా 2019-24 మధ్య మెటీరియల్ కంపోనెంట్, ఉపాధి హామీ పథకంలో మీకు తెలుసు లేబర్ కంపోనెంట్, మెటీరియల్ కంపోనెంట్ ఉంటుంది. మెటీరియల్ కంపోనెంట్ అందులో కూడా ముఖ్యంగా చాలా స్పష్టంగా సిమెంట్కి సంబంధించి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా గత ప్రభుత్వంలో ఈ మెటీరియల్ని ప్రొక్యూర్ చేసేవాళ్ళు. దానిలో చాలా భారీ అవినీతి దాగి ఉంది. అన్ని జిల్లాలకు వెళ్ళి 26 జిల్లాలు సమీక్ష పూర్తి అయిన అనంతరం ఈ అంశంపైన పూర్తి స్థాయి నివేదికని ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా విచారణ కూడా తథ్యం అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఉన్నాను.